హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీవిద్య. వెల్కమ్ బ్యాక్ టు ఏఎస్ క్రియేషన్. ఇక్కడ వచ్చేసి నేను 3 లైన్ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే చూపిస్తున్నానండి. ముందుగా అయితే నేను కుందన్స్ అయితే రెడీ చేసుకుంటున్నాను బ్యాంగిల్కి. ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా అయితే కుందన్స్ అయితే రెడీ చేసుకొని పెట్టుకోండి. ముందుగా ఎలా పెడుతున్నానో అయితే ఛానల్లో నేను క్లియర్గా అయితే వీడియోలో అయితే చూపించానండి. దీన్ని చూసేసి అయితే మీరు నీట్గా అయితే రెడీ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నేను ఓహెచ్పి షీట్ తీసుకునేసి గ్లూ అయితే అప్లై చేసుకున్నానండి ఓహెచ్పి షీట్కి. దీనికైతే డ్రాప్ షేప్ అయితే కుందన్స్ అయితే నేను 8 కుందన్స్ అయితే కింద బేస్ పైన అయితే పెట్టుకునేసి దానిపైన మళ్ళీ 4 కుందన్స్ అయితే పెట్టుకున్నాను. డ్రాప్ షేప్ అయితే మిడిల్ పైన వచ్చేసి ఒక రౌండ్ షేప్ అయితే కుందన్ అయితే పెట్టుకున్నానండి. అంతే. ఈ 3D షేప్లో అయితే కొంచెం మనము కుందన్స్ అయితే రెడీ చేసుకొని పెట్టుకోవాలి పక్కన. ఇవైతే 4 అయితే సరిపోతాయండి బ్యాంగిల్కి. ఇలా రెడీ చేసుకొని పెట్టుకొని ఒక 2 అవర్స్ అయినా ఆరనివ్వాలండి. మీకు టైం ఉంటే అయితే 1 డే అంతా ఫుల్ ఆరనివ్వండి. నైట్ చేసుకొని పెట్టుకుంటే మార్నింగ్ అయితే మనం ఇలా బ్యాంగిల్కి అయితే చేసి పెట్టుకునేసేయచ్చు. టైం లేదంటే ఒక 2 అవర్స్ అయితే ఇలా రెడీ చేసేసుకునేసి దాన్ని డ్రై అయితే అవనివ్వండి. వీడియో చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరు లైక్ ఇచ్చేసేసి అలా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. వీడియో ఎండేలోపు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ బ్యాంగిల్స్ అయితే ఫుల్గా రెడీ అయిన తర్వాత ఎండింగ్లో వరకు చూసి వీడియోని అయితే ఎలా ఉన్నాయో బ్యాంగిల్స్ అయితే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇలాగా 4 అయితే రెడీ చేసుకున్నాను చూడండి. ఇలాగ 4 అయితే రెడీ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. అంతలోపల అయితే మనం థ్రెడ్ అయితే లైన్స్ అయితే ఒక 25 లైన్స్ అయితే చుట్టుకుంటున్నాను. ఇది 6 కట్ బ్యాంగిల్కి అయితే రెడీ చేసుకుంటున్నాం కాబట్టి 25 లైన్స్ అయితే ఇలాంటివి 4 అయితే రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నీట్గా 25 లైన్స్ అయితే కట్ చేసేసుకునేసి నీట్గా ఎండింగ్లో కట్ చేసుకునేసి ఇలాగ గ్లూ అయితే అప్లై చేసుకోండి. అలాగే బ్యాంగిల్ తీసుకునేసి ఇక్కడ 6 కట్ బ్యాంగిల్ తీసుకుంటున్నాను అన్నాను కదా. 6 కట్ బ్యాంగిల్కి అయితే కొద్దిగా గ్లూ అయితే అప్లై చేసేసి మళ్ళీ నీట్గా అయితే థ్రెడ్ని అయితే నీట్గా అయితే చుట్టుకోవాలండి బ్యాంగిల్కి. వీడియోలో చూపిస్తున్నాను కదండి. ముందు వీడియోలో కూడా నేను చూపించానండి ఎలా చుట్టుకోవాలనేసి. నీట్గా అయితే ఫినిషింగ్ వచ్చేలాగా నీట్గా అయితే చుట్టుకోండి. ఇలాగా ఎండింగ్లో వచ్చేసి గ్లూ అప్లై చేసేసి మిగిలిన థ్రెడ్ని అయితే కట్ చేసుకోండి. నేను ముందుగా అయితే ఇంకా 2 బ్యాంగిల్స్ అయితే రెడీ చేసి పెట్టుకున్నానండి. అవి కూడా ఎలా ఉన్నాయో చూపిస్తాను. మొత్తం నీట్ ఫినిషింగ్ వచ్చేలాగా అయితే బ్యాంగిల్ అయితే చుట్టుకునేసి పక్కన పెట్టేసుకోండి. మిగిలిన 3 బ్యాంగిల్స్ ఉన్నాయి కదండి, ఇవి అయితే ఇలా ఉన్నాయి. దీనికైతే బీడ్స్ అయితే మనం అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ రౌండ్గా గీసుకున్నాను కదండి, ఇది మెజర్మెంట్ కోసం అయితే ఆ సైడ్ ఈ సైడ్ కరెక్ట్గా రావడం కోసం మెజర్మెంట్కి అయితే ఇలా గీసుకున్నాను. ఇలా గ్లూ అప్లై చేసుకునేసి 4 సైడ్ బీడ్ అయితే మనము అక్కడ పెట్టుకోవాలండి. బీడ్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ 4 సైడ్స్ బీడ్స్ పెట్టుకోవాలి. ఇలా స్మాల్ బీడ్స్ వస్తాయి కదండి, ఏదైనా మీకు హైట్ కోసం అలా గ్యాప్ రావడం కోసం అయితే ఇలాగ బీడ్ అయితే పెట్టుకోవాలి. మీ దగ్గర ఏ బీడ్స్ ఉంటే ఆ బీడ్స్ అయితే పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత దానిపైన అయితే బ్యాంగిల్ పెట్టాలి. మళ్ళీ సేమ్ 4 సైడ్స్ గమ్ అప్లై చేసేసి ఇలా మిగిలిన బ్యాంగిల్ కూడా మనం పెట్టుకోవాలి. 2 బ్యాంగిల్ అయితే 2 బ్యాంగిలే సరిపోతుంది. 2 బ్యాంగిల్ కూడా నేనైతే వీడియో చేశానండి, ఛానల్లో ఉంది, ఒకసారి అయితే వెళ్ళి చెక్ చేయండి. ఇది 3 లైన్ బ్యాంగిల్ అండి ఇప్పుడు చేస్తున్నది. ఇలా అప్లై చేసుకునేసి నీట్గా అయితే పెట్టుకోవాలి. ఇది కూడా ఒక 2 అవర్స్ అయితే ఆరనివ్వాలి. మొత్తం ఇలాగ 2 అవర్స్ తర్వాత ఆరిన తర్వాత అయితే ఇలా ఉందండి బ్యాంగిల్. ఇక్కడ నేను మళ్ళీ కూడా 50 లైన్స్ థ్రెడ్ అయితే తీసుకున్నానండి. ఇక్కడ బ్యాంగిల్కి అయితే గ్లూ అప్లై చేసేసి మనము ఈ 50 లైన్స్ థ్రెడ్ చుట్టుకున్నాం కదండి, అది కూడా నీట్గా అయితే చుట్టుకోవాలి. కొద్దిగా మాత్రం చుట్టుకోవాలండి. అది ఆ బీడ్స్ మాత్రం కనిపించకుండా నీట్గా అయితే చుట్టుకోండి. ఇలాగా నీట్గా టైట్గా అయితే చుట్టుకోండి. లూజ్ అయితే వదలకండి. లూజ్ వదిలితే ఏమవుతుందంటే మళ్ళీ మనం రెడీ చేసుకున్నాం కదండి కుందన్స్, అవి గ్లూ అప్లై చేసినాడు థ్రెడ్ లూజ్ ఉంటే ఇది కూడా కొంచెం అంటే అంత ఫినిషింగ్ అయితే నీట్గా కనిపించదు. అవి ఉదిరిపోయే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి నీట్గా టైట్గా అయితే ఇలాగా చుట్టుకోవాలి. ఇలా చుట్టుకున్న తర్వాత మళ్ళీ రివర్స్ రావాలండి. అలాగే థిక్గా రావడం కోసం ఫస్ట్ ఒక లేయర్ చుట్టిన తర్వాత మళ్ళీ అదే సేమ్ థ్రెడ్తోనే మళ్ళీ ఇంకొక లేయర్ రివర్స్ అయితే ఇలాగే చుట్టుకోవాలి. ఇంకా ఎవరైనా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ ఇచ్చి షేర్ అయితే చేయండి. ఇలా మొత్తం గ్లూ మనం చుట్టుకున్న తర్వాత మళ్ళీ ఎండింగ్లో అయితే గ్లూ అప్లై చేసేసుకునేసి థ్రెడ్ని అయితే మిగిలిన థ్రెడ్ని అయితే కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత
ఇలా కట్ చేసుకున్న తర్వాత మనమైతే ఇలాగ ఉందంటే 4 సైడ్స్ కూడా నేను ఇలాగే చుట్టుకున్నాను. 50 లైన్స్ అండి తీసుకోవాల్సిన థ్రెడ్. ఇక్కడ వచ్చేసేసి నేను కుందన్స్ అయితే రెడీ చేసుకున్నాను కదండి ముందుగా, అవైతే నేను కట్ చేసుకున్నాను. ఫస్ట్ 1 కట్ చేసుకోండి, మళ్ళీ గ్లూ అప్లై చేసుకోవాలి. అక్కడ వైట్ గ్లూనే అప్లై చేసుకోవచ్చండి, అది అంత స్టిఫ్గా పట్టుకుంటుందో లేదనేసి నేను ఇది B7000 అయితే పెట్టుకున్నాను. ఎక్కువగా అయితే యాడ్ చేసుకోకండి, ఎందుకంటే సైడ్స్ మళ్ళీ బ్లాక్ కనిపిస్తుంది. ఇలాగ ఒకటి మనము దానికి అప్లై చేసిన తర్వాత కొద్దిసేపు అలా పెట్టండి. ఇంకోటి కట్ చేసే లోపల అది కొద్దిగా డ్రై అయితే అవుతుంది. మళ్ళీ ఇంకోటి కూడా అలాగే నీట్గా కట్ చేసుకునేసి దాన్ని కూడా స్టిచ్ చేసేసుకోవాలి. దానికి ఇంకొకటి కూడా ఇలాగే ఒకదాని తర్వాత ఒకటి అయితే కట్ చేసుకునే టైంలోనే ఇది కొద్దిగా అలాగైతే డ్రై అవుతుంది. కాబట్టి ఇలా మొత్తం బ్యాంగిల్ అయితే ఇలాగ ఉందండి. ఇంకా మిడిల్లో వచ్చేసేసి మిడిల్ లైన్కి అయితే నేను కుందన్స్ అయితే మళ్ళీ ఒకటి రెక్టాంగిల్ కుందన్స్ అయితే ఇక్కడ మిడిల్లో నేను అప్లై చేసుకుంటున్నాను. ఇక్కడ ముందుగా గ్లూ అయితే అప్లై చేసేసుకొని రెక్టాంగిల్ షేప్ ఉన్న కుందన్స్ అయితే వేసుకుంటున్నాను. మీ దగ్గర ఏముంటే అవి దానికి కరెక్ట్గా సరిపోయేటట్లు చూసుకోండి. ఇలా మొత్తం మిడిల్లో మాత్రమే అప్లై చేస్తున్నాను కుందన్స్ అయితే. ఇలా మిడిల్లో మాత్రం అతికించుకున్న తర్వాత కుందన్స్. ఇక్కడ వచ్చేసేసి మా పాప మిడిల్లో వచ్చింది కదండి, తనైతే నాకైతే బ్యాంగిల్ చేయలేదు కదమ్మా మమ్మీ, మరి మా మేడం చేసిస్తావా అనింది. సరేలేవే ఇదే ఇస్తానని చెప్పాను. తనకు వాళ్ళ మేడం అంటే చాలా ఇష్టం అంట, వాళ్ళ క్లాస్ టీచరు. అందుకోసం రిక్వెస్ట్ చేసింది, మమ్మీ ఇది ఇస్తావా, నాకు ఇష్టమైన మేడంకి అయితే ఇస్తాను అని. సరేలే అని చెప్పేసి తనకైతే రెడీ చేసిస్తున్నాను దీన్ని. మా పాప అయితే ఇప్పుడు వెళ్తున్న స్కూల్ అయితే ఎండింగ్ అండి, ఈ ఇయర్ అయితే ఎండ్ చేస్తుంది. ఆ స్కూల్లో అయితే మళ్ళీ వెళ్ళడం లేదు. దానికోసం తనకి గుర్తుండేలాగా ఈ బ్యాంగిల్ అయితే ఇస్తుందంట వాళ్ళ మేడంకి వెళ్ళి. ఏమి ఇంట్రెస్టో తనకైతేను, ఎప్పుడు చెప్తూనే ఉంటుంది వాళ్ళ క్లాస్ టీచర్ గురించి నా దగ్గర. ఫైనల్ అయితే ఇలా ఉందండి బ్యాంగిల్. ఎలా ఉందో కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎండ్ అయ్యేలోపు అయితే, అలాగే లైక్ అయితే ఇవ్వండి. ఇది డబుల్ లేయర్ బ్యాంగిల్ అండి, ఇది కూడా వీడియో ఉందని చెప్పాను కదా, ఒకసారి ఛానల్లో అయితే చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.